హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక వీడియో మటన్ బోన్ సూప్ అయితే చేయబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కుకింగ్ ఆయిల్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాలు, బిర్యానీ మసాలా, ఇంకా కొన్ని ఆనియన్ పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బౌల్లో కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆల్ స్పైసెస్ మసాలా, మిరియాలు, వీటిని కొంచెం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పుదీనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం ఫ్రై అవ్వడం కోసం. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. లైట్గా పసుపు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. కొన్ని టమాటో ముక్కలు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకున్నాక ఒకసారి అన్నీ కలుపుకుందాం. స్లోగా ఇప్పుడు మన అసలైన ఇంగ్రీడియంట్ మటన్ బోన్ యాడ్ చేస్తున్నాం చూడండి. 5 పీసెస్ పెట్టుకున్నాం మేము మొత్తము. ఇప్పుడు ఇవన్నీ కింద మసాలాలతో పాటు అన్నీ ఒకసారి నీట్గా కలుపుకుందాం. ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బేస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి మనం కొంచెం డ్రింకింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం సూప్ కోసం. సో మన మెయిన్ డిషే సూప్ కాబట్టి మనము తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మెల్లిగా కలుపుకుందాం. ఆహా, చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుంది సూప్. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటాం కదా, సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ బాయిలింగ్ అనేది మటన్ బోను కనీసం మినిమం 20 to 25 మినిట్స్ లేకపోతే 30 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే మనకు వాటిలోని గుజ్జు బయటకు వచ్చి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈ సూప్ అనేది అయిపోవడానికి వచ్చింది. సో ఇప్పుడు మనం కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. మనకు సూప్ రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా ఒక సైడ్లో ఒక బౌల్లోకి తీసుకుందాం.
చూడండి గ్రేవీ అనేది కొంచెం మంచిగా తిక్కగా భలే కనిపిస్తుంది. సో మనం వేసుకునే మసాలాలను బట్టి మన గ్రేవీ థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. సో వేడి వేడి మటన్ బోన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో మేము 2 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఆ టైంకి 5 పీసెస్. సో 1 అలా తీసుకోవచ్చు, లేదా 2 పీసెస్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్పటి వరకు ఇక్కడ ఉన్న వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్.